సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూలీ. ఈ సినిమాలో మన టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా భాగమవుతున్నారండోయ్. ఇక సినిమాలో ఎవరెవరు ఏ ఏ పాత్రలో కనిపిస్తారు అన్నది ఇప్పటి వరకు అయితే రివీల్ చేయలేదు. ఉపేంద్ర, అమీర్ ఖాన్లని గెస్ట్ రోల్స్ కాగా, నాగార్జున మాత్రం నిడివి ఎక్కువగా ఉన్న పాత్రలోనే కనిపిస్తారని మాత్రం తెలుస్తోంది. కూలీ సినిమాలో నాగార్జున రోల్ ఆయన్ని మాత్రమే ఒప్పించాలని లోకేష్ చాలా రిక్వెస్ట్ చేసి మరీ నాగార్జున్ని ఒప్పించారట. ఇదిలా ఉంటే స్టార్ సినిమా అయినా చిన్న సినిమా అయినా కానీ సినిమాపై ఒక అంచనా రావాలంటే ట్రైలర్ వదలాలి. అదే లోకేష్ కనకరాజ్ రజనీ సినిమా అంటేనే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇక సినిమా ట్రైలర్ చూడకపోయినా కానీ సినిమాకి వెళ్తారు. అందుకే లోకేష్ కొత్తగా కూలీ ట్రైలర్ ని వదలకుండా సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నాడట. సినిమా గురించి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ లేకుండా డైరెక్ట్ గా థియేటర్స్ కి వచ్చే ఆడియన్స్ ని థ్రిల్ అవ్వాలని అలా సెట్ చేస్తున్నాడట లోకేష్. ఒక విధంగా ఇది మంచి ప్లాన్ అనే చెప్పుకోవచ్చు. రజనీ సినిమా కాబట్టి ఫ్యాన్స్ అంతా ఫస్ట్ షోకి ఎగబడి వెళ్తారు. అందులోనూ నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ ఉంటారంటే ఇంకొంచెం క్రేజ్ ఎక్కువే ఉంటుంది. అందుకే లోకేష్ కూలీ సినిమా ట్రైలర్ వదలకుండానే సినిమాను వదలాలని అనుకుంటున్నారట. నిర్మాతలను ఈ విషయంలో కన్విన్స్ చేసే పనిలో ఉన్నాడట ఇప్పుడు లోకేష్. వాళ్ళు నీ ఇష్టం అన్నారంటే మాత్రం లోకేష్ కూలీని డైరెక్ట్ గా థియేటర్ లోనే చూపిస్తాడని మాత్రం అర్థమవుతుంది. సినిమా గురించి ఎలాంటి శాంపిల్ గానీ, టీజర్ గానీ, ట్రైలర్ గానీ లేకుండా రిలీజ్ చేయడం అంటే పెద్ద సాహసం అనే చెప్పుకోవచ్చు. మరి లోకేష్ కనకరాజ్ కూలీ సినిమాను ఒక డైరెక్టర్ గా కాకుండా రజనీకాంత్ వీరాభిమానిగా చేస్తున్నాడట. తప్పకుండా ఈ సినిమా అంచనాలను అందుకుంటుందనే చిత్ర యూనిట్ నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తుండగా శృతి హాసన్ ఫీమేల్ లీడ్ గా చేస్తుంది. రజనీ కూలీ సినిమా ఆగస్టు 14 రిలీజ్ లాక్ చేశారు. అదే డేట్ కి హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన వార్ 2 కూడా పాన్ ఇండియా భారీ రిలీజ్ అయితే అవుతుంది.